శివాయ గురవే నమః. అయ్యా, మనం ప్రవచన భారతిలో భాగంగా ఈ రోజున యజ్ఞోపవీత విశిష్టత, దాని యొక్క పవిత్రత, దాని యొక్క విశేషం మనం చెప్పుకుంటున్నాం ఈవేళ. హరి ఓం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సాజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఇది మంత్రం. యజ్ఞోపవీతం ధారణ వల్ల, యజ్ఞోపవీతం ధరించటం వల్లను అది పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతం. ఆ పవిత్రత ధరించిన వారికి సంక్రమిస్తుంది అని. ప్రజాపతే యత్సహజం, ఆ బ్రహ్మదేవుడికి స్వతహాగా వచ్చినటువంటిది, అది ఎవరూ వేసినటువంటిది కాదు. మరి ఆయనతో పాటే వచ్చింది. బ్రహ్మగారు ఎలా ఉద్భవించారో, ఆయన ఉద్భవించినప్పుడే అది ఆయనతో సహజంగా వచ్చినది. అలాగా పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం, ఏమి పరమ పవిత్రమైనటువంటిది యజ్ఞోపవీతము. ఏమి శ్రేష్టతను కలుగజేస్తుంది, ధరించిన వారికి పరమ శ్రేష్టత్వం, ఉన్నత స్థితిని కలగజేస్తుంది, బలమును కలగజేస్తుంది, ఆయుష్ని వృద్ధి చేస్తుంది. యజ్ఞోపవీతం వల్ల ఎన్ని ఉపయోగములు ఉన్నాయి. అయితే ఈ యజ్ఞోపవీతం అసలు నిర్మాణం ఎలా ఉంటుంది, అసలు ఎలా చేస్తారు దీన్ని అనేటటువంటి దాన్ని మనం చెప్పుకుంటున్నాం. యజ్ఞోపవీతం తయారు చేయడానికి ముందు చెట్టు నుంచి పత్తిని సేకరించాలి. ఒక ఆదివారము సోమవారము కాకుండా ఆ వృక్షమరాజమును, ఆ పత్తి వృక్షానికి నమస్కరించి, ఆ దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆ పత్తిని గ్రహించి దాన్ని ఆరబెట్టిన తర్వాత దాన్ని విడదీయాలి. ఆ విడదీసినప్పుడు కూడా ఆదివారం సోమవారం కాకూడదు. అలా విడదీసినప్పుడు నలకలు ఉంటాయి కదా, నలకలన్నీ ఏరేసి పక్కన పడేసి ఈ విడినటువంటి ఆ యొక్క పత్తినంతా కూడా పింజిలా చేయాలంటే ఒక పొర ఒక పొర ఒక పొర అలా అలా వేసుకుంటూ ఇంత లావు తయారు చేయాలి. దాన్ని పింజ అంటారు. ఈ పింజిని కదురు మీద వడకాలి. సన్నటి దారం వడికినట్లయితే ఆ కదురు నిండా ఆ దారం తీసుకుని మరొక కదురు, మరొక దారం కూడా దాని నిండా కూడా చేసి అలా 3 కదురుల నిండా పత్తి నుంచి దారం తీసి, ఇవి 3 అయ్యాయి కదా, 3 కూడా 3 పేటల్ని ఒక పేట కింద మనం చేసి దాన్ని 96 బెత్తలు తోడుకోవాలన్నాడు. మన బెత్త ఎంతైతే ఉంటుందో ఈ బెత్త 96 బెత్తల చొప్పున ఆ దారము తోడుకొని దీన్ని మళ్ళీ ఆ కదురు మీద తోడుకోవాలి. దీన్ని మళ్ళీ తానే బిళ్ళ మీద దీన్ని తాల్చాలి. అంటే ఆ తాల్చడం అంటే పూరీకించడం, ఎగతాల్చాలి ముందు. అలా ఎగతాల్చిన తర్వాత దీన్ని మళ్ళీ 3 పేటలుగా వేసి దాన్ని మళ్ళీ దిగతాల్చాలి. అలా దిగతాల్చిన తర్వాత దీన్ని 3 పేటలుగా, ఈ 96 బెత్తలో ఉన్నటువంటి మనం తోడుకున్నటువంటి ఈ దారాన్ని 3 పేటలుగా తీసుకువచ్చి మధ్యన ముడి వేయాలి. ఇది ఒక జంధ్యము లేదా యజ్ఞోపవీతము, ఒక జంధ్యము అంటారు. ఇలాంటివి 4 జంధ్యములు అయినట్లయితే ఒక జత అంటారు. దాన్ని జంధ్యాల జత అంటాం కదండి. అది జంధ్యము లేక జంధ్యము అనొచ్చు. అంటే ఈ 3 మొట్టమొదట వడికిన దాన్ని 3 పేటలుగా తీసుకుని, అంటే 3 పేటలుగా తీసుకుంటాం కదా, 3 పేటల్ని మళ్ళీ 3 పేటలు వేసి
చాల్చాలి. చాచినప్పుడు ఏమవుతుందండి, మూడు 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 9 అవుతుంది. ఏమి 9 అయినట్లయితే మరి 3 పేటలు కదా, 3 9 27, 3 పోగులు కలిపితే. అలాగా 4 జతలు, 4 ముళ్ళు అన్నాం కదా, 4 యజ్ఞోపవీతాలు, 4 జంధ్యాలు అంటే 4 27 అంటే 108 పోగులు వస్తాయి ఒక జతలో. ఒక జంధ్యముల జత ఎందు 108 పోగులు వస్తాయి. 108 దీన్ని కలిపినట్లయితే 8 1 9. ఈ 9 పూర్ణ సంఖ్య అంటారు. 9 మించి ఇంకేం లేదు. మళ్ళీ ఏ సంఖ్య కావాలన్నా, సంఖ్య ఎంత పెరగాలన్నా ఈ 9లోంచే తీసుకోవాలి తప్పించి వేరే మార్గం లేదు. ఇంకా ఈ ప్రకారంగా అత్యంత నియమంగా గనక ఇది మనం చేసినట్లయితే సుమారు 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది ఇది చెయ్యటానికి. చేసేవారు కూడా ఎక్కువ పండితులే చేస్తారు. ఏదో పారాయణ చేసుకుంటారు, నమ్మకం చెప్పుకోవచ్చు, చమకం చెప్పుకోవచ్చు, వేద మంత్రాలు చెబుతూ కూడా దీన్ని తయారు చేయవచ్చు. ఏకాగ్రత ఉండాలి ఆ సమయంలో వాళ్ళకి. అది అత్యంత విలువైనటువంటిది. సాధారణంగా అందరూ కూడా ఏమంటే ఉడికించేత కావాలంటే ఉడికించేత కావాలి, ఉందా ఉండే పత్తితో ఉడికింది కావాలంటాడు. అసలు పత్తితో ఉడికించి వేసుకోవాలంటే మనకి అర్హత ఎంతవరకు ఉన్నది అది చూడాలి ముందు. సంధ్యావందనం నిత్యము 3 పూట్ల చెయ్యాలి, లేదు అధమం 2 పూట్ల చెయ్యాలి. అధమాధమం కనీసం 1 పూటైనా చెయ్యాలి. ఈ సంధ్యావందనం చెయ్యడు, ఏమి కనీసం స్నానం కూడా చేస్తాడో ఏడో అనుమానమే. వాడు ఈ యజ్ఞోపేతం కావాలంటాడు. ఇది వేసుకుంటే దాని పవిత్రత కూడా పోతుంది. వీడు అపవిత్రుడే కదా, దాని పవిత్రత కూడా పోతుంది. అంచేత ఇలాంటి యజ్ఞోపవేతాన్ని వేసుకునేటప్పుడు మనం నియమనిష్టలతో ఉండాలి, దాన్ని పాటించాలి. ఖచ్చితంగా సంధ్యావందనం చెయ్యాలి. ఆ సంధ్యావందనం చేసినట్లయితేనే దాని ప్రాధాన్యత మనకి కనిపిస్తుంది. ఇలాగా సుమారు 4 గంటలు అనుకున్నాం, 3 నుంచి 4 గంటలు అనుకున్నాం కదా. ఇలా తయారు చేయాలంటే దాని మూల్యం కనీసం అధమం 500 ఇస్తే కానీ దానికి ఆ మూల్యం సరిపోదు. మరి యజ్ఞోపేతం కావాలంటే 500 అన్నారనుకోండి, బాబు నేను యజ్ఞోపేతం మానేస్తాను, నాకు అక్కర్లేదంటే నాకు అవసరం లేదు, యజ్ఞోపేతనే మానేస్తాను కానీ నేను 500కి మాత్రం నేను కొనంటాడు. ఇప్పుడు ఎన్ని వేలు బయట తగలేసినా బాధ లేదు, ఏమాత్రం వాడు ఖర్చు పెట్టలేడు. ఏదో 10 రూపాయలకో 20 రూపాయలకో ఎంతకో అంతకి బయట దొరుకుతుంది, కొట్లో దొరుకుతుంది, పట్టుకుని వేసేస్తాడు. వాడు దారంతో సులువుగా దారాల మీద 3 ముళ్ళు వేసి ఇచ్చేస్తాడు మనకి. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించాలంటే ముందు మనకి అర్హత ఉండాలి. ఈ యజ్ఞోపవీతానికి సరే ఇంత ప్రాధాన్యత ఉన్నదని చెప్పాం కదా, దీని నిమిత్తం చిన్న కథ కూడా ఉన్నది, అవతరించండి. పూర్వకాలంలో ఒక ఆయన, ఒక మంచి వేద పండితుడు, ఆయన యజ్ఞోపవీతాన్ని తయారు చేయడానికి సంకల్పించుకుని 82 పన్నాలు వేదం, 82 పన్నాలు కూడా సరైనడు ప్రాతకాలంలో లేచి తన అనుష్ఠానం అయిన తర్వాత ఈ యజ్ఞోపవీతాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఒక పన్నం అయితే ఆపేసేవాడు, మరొక పన్నం మొదలెట్టేవాడు, మరొక రోజున చేసేవాడు. అలాగా అనాధ్యాయాల రోజున ఈ యజ్ఞోపవీతం జోలికి వెళ్ళేవాడు కాదు. అమావాస్య రోజున కానీ లేకపోతే అనాధ్యాయాల రోజున కానీ ఇది చేసేవాడు కాదు. అలాగ ఒక పక్కన వేదం పూర్తి చేస్తూ యజ్ఞోపవీతాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన 6 నెలలు శ్రమించి యజ్ఞోపవీతాన్ని తయారు చేశాడు. ఈ యజ్ఞోపవీతాన్ని తయారు చేసిన తర్వాత ఆయనకు కోరిక కలిగింది. ఇంత పవిత్రంగా మనం తయారు చేశాం కదా, దీనిని మనం మహారాజుకి ఇచ్చినట్లయితే ఆయన మంచి తేజోవంతుడు అవుతాడు, పరిపాలన చక్కగా ఉంటుంది, దీర్ఘకాలం పరిపాలిస్తాడు ఆయన. అంచేత నేను ధరించే కంటే నేనొక్కడనే
దాన్ని పవిత్రుని అవుతాను, నేను ఒక్కడనే పునీతుని అవుతాను. కానీ మహారాజు ధరించడం వల్ల ఆయనకి ఆ శక్తి కలగడం వల్లను దేశానికి క్షేమం. చూడండి ఎంతలా ఆలోచించాడో. తనకంటే, తన కుటుంబం కంటే తన దేశము ముఖ్యమో అనుకున్నాడు ఆయన. ఏదో తన వంతు సహాయాన్ని, తన వంతు ప్రయత్నాన్ని చేద్దాం అనుకున్నాడు ఆయన. ఈ యజ్ఞోపవీతం తీసుకుని ఒక మంచి రోజు నిర్ణయించుకుని మహారాజు సభకు వెళ్ళాడు. ఈయన చూస్తే బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతోంది. సింహాసనం దిగొచ్చాడు ఆయన. మహానుభావ దయచేయండి అన్నాడు. ఈయనకి ఉచితాసనం మీద ఈయన్ని కూర్చుండబెట్టారు. అయ్యా, మీ రాక వల్ల నేను ధన్యుణ్ణయ్యానయ్యా, మరి నా వల్ల మీకు ఏం కావాలి సెలవిస్తే నా పని నేను పూర్తి చేస్తాను అన్నాడు. మహారాజా, నేను ఏది ఆశించి రాలేదయ్యా. ఇదిగో ఎంతో నియమనిష్టలతోటి ఈ యజ్ఞోపవీతాన్ని, ఈ జంధ్యాల జతని తయారు చేశాను, ఇది మీరు ధరించండి అన్నాడు ఆయన. చాలా సంతోషం. నా యందు ఎంతో అభిమానంతో ప్రేమతో పట్టుకొచ్చారు. ఖచ్చితంగా నేను దీన్ని తీసుకుంటానండి. దీని మూల్యం ఎంత ఇమ్మంటారన్నాడు. అయ్యయ్యో అయ్యా, నేను ఎంతో నియమనిష్టలతోటి తపస్సు చేసి తయారు చేశానది, దానికి విలువే ఉంటుందండి, అమూల్యము, విలువ కట్టలేము అన్నాడు. అలా కాదండి, అది అమూల్యమే, విలువ కట్టలేము, ఎంతో కొంత తీసుకుంటా. ఎంత కావాలో చెప్పండి, మీకు ఎంత కావాల్సి అంత ఇస్తానన్నాడు. నాకు అలా వద్దయ్యా అన్నాడు. మహారాజు, కాదండి, బ్రాహ్మణ దగ్గర నేను ఏది కూడా, అది ఎవరి దగ్గర తీసుకోను, బ్రాహ్మణుల దగ్గర అసలు తీసుకోను, దయచేసి మీరు అనుగ్రహించండి అన్నాడు. ఎంత చెప్పినా మహారాజు విడిచిపెట్టట్లేదు. అప్పుడు ఆయన, మహారాజా, నాకు పెద్దగా అవసరం లేదు, మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి ఆ యజ్ఞోపవీతం ఎత్తు బంగారం నాకు ఇప్పించండి చాలు అన్నాడు. అయ్యయ్యో వెర్రి బ్రాహ్మడా, ఎంత తూగుతుందయ్యా అది, ఎంతో శ్రమ పడ్డానంటున్నావు, చేశానంటున్నావు, నాకు చాలు మహానుభావ, అదే మహద్భాగ్యం నాకు అన్నాడు. సరే, కాటా తెప్పించారు. యజ్ఞోపవీతాన్ని కాటాలో ఒక పక్కన పెట్టారు, మరొక పక్కన మరి తూనికరాయి పెట్టారు. అంటే తూనికరాయి కాదు, అక్కడ బంగారం పెట్టారు మరొక పక్కనే. ఆ బంగారం పెట్టేటప్పటికీ ఈ యజ్ఞోపవీతం ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. మరికస్త మొక్క తగ్గుటలో పెట్టారు, అయినప్పటికీ కూడా యజ్ఞోపవీతమే మొగ్గు చూపిస్తోంది. మరికస్త ఎంత వేసినప్పటికీ కూడా యజ్ఞోపవీతానికి సరిదూగడం లేదు. బాగా ఆలోచించారు, ఏమిటి అసలు తేడా ఇక్కడ వచ్చింది. ఎంతో బంగారం పట్టుకొచ్చారు, కాటా నిండిపోయిందండి, అయినప్పటికీ కూడా యజ్ఞోపవీతం మొగ్గు చూపిస్తుంది. బంగారం ఉన్న వైపు తేలిపోయింది. అంటే దీని శక్తి ఎంత, ఈ యజ్ఞోపవీతం యొక్క శక్తి ఎంత, అమ్మో దీన్ని మనం తట్టుకోలేము. ఇప్పుడు ఈయన బంగారం అడిగాడు, ఇది ఇవ్వకపోయినట్లయితే నాకు అవమానం. మళ్ళీగా మంత్రి గారితో ఆలోచించాడు, ఏం చేద్దామండి, ఈ బ్రాహ్మడు వచ్చి ఇలా అన్నాడు, నేనేదో బలవంతం పెట్టాను, నేను వద్దన్నా కూడా నేనే బలవంతం పెట్టాను, మరి నా మర్యాద దక్కడం ఎలాగా అంటే, అయ్యా దేనికైనా ముందు వాయిదా పద్ధతి ఒకటి ఉన్నది కదా, ఒక వారం తర్వాత రమ్మనండి, అప్పుడు చూద్దాం, ఈ లోపల మనం ఆలోచించుకుందాం అన్నాడు. అప్పుడు ఆ మహారాజు, బ్రాహ్మణోత్తమ, మీరు దాని ఎత్తు బంగారం ఇస్తాను, కానీ నాకు కొంత సమయం కావాలి, ఒక వారం రోజులు పోయిన తర్వాత మీరు దయచేయండి, మీ బంగారం మీకు ఇచ్చేస్తానన్నాడు. సరే అని వచ్చేస్తుంటే, అయ్యా మహానుభావ, ఆ యజ్ఞోపవీతం మీరు పట్టుకుపండి, దానికి మూల్యం చెల్లించిందని నేను తీసుకోను, మీకు కూడా పట్టుకోండి అన్నారు. సరే, ఆ యజ్ఞోపవీతం పుచ్చుకుని ఈయన ఇంటికి వచ్చేసాడు. వారం రోజులు కూడా ఆయన తపస్సు, ఆయన అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయం సమీపించింది. అలా సమీపించేటప్పటికీ ఆ రోజున మళ్ళీ ఈ బ్రాహ్మణోత్తముడు నిత్యానుష్ఠానం చేసుకుని
ఆ యజ్ఞోపవీతం చూసుకుని రాజ్యసభలోకి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆ ద్వారము యందు ద్వారానికి ఈవతల పక్కన ఆ పక్కన ఈ పక్కన చెరొక మేకని కట్టేశారట. చూడండి వాళ్ళ ఎత్తు చూడండి. అలా కట్టినట్లయితే ఏమవుతుందండి, ఆ మయంగా వెళ్ళినట్లయితే ఈ బ్రాహ్మణ శక్తి పోతుంది, ఆ యజ్ఞోపవీతము శక్తి పోతుంది. ఎంత మూర్ఖంగా ఆలోచించారండి. అంటే దాని శక్తి పోయినా పర్వాలేదు, అంత విలువైంది తనకి దక్కకపోయినా పర్వాలేదు, మాట మాత్రమే నగ్గాలి. ఎంత మూర్ఖమైనటువంటి పంతం ఇది చూడండి. ఈయన గమనించాడు, ఇలా వెళ్ళినట్లయితే ఇది వ్యర్థమవుతుంది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, మహారాజా మీరు వాయిదా వేశారు కదా, మొన్న వారం అన్నారు, నేను మరొక వారం తర్వాత నేను వస్తానన్నాడు. అప్పుడు మంత్రి గారు చెప్పారు, అయ్యా బ్రాహ్మణోత్తమ, ఏదైనా మహారాజుకు చెల్లుతుంది కానీ మీరు వాయిదా వేస్తా అంటే ఎలాగా, మహారాజు మాటే శాసనం, అంచేత మీరు ఇలాంటి మాటలు చెప్పకండి, మీరు వచ్చి దాని సంగతి ఏదో చూడండి అన్నారు. చూడండి ఎంత అహంకారము. ఆయన వాయిదా వేశాడా, ఆయన వెయ్యొచ్చా, ఈయన వేస్తే పనికిరాదా? ఏమిటండి ఎంచేత? ఆయన మహారాజు, అధికార గర్వం, మదోన్మత్తత. సరే ఈయన గ్రహించాడు. అప్పుడు దైవాన్ని తలుచుకుని, విధి బలీయమైనటువంటిది, నేనేం చేయగలను, అతనికి ఇద్దామనుకున్నాను, వచ్చినట్లయితే దీర్ఘకాలం చిరకాలం రాజ్య పరిపాలన ఎంతో సుభిక్షంగా చేసేవాడు, అతనికి ఆ యోగం లేకపోతే నేనేం చేయగలను, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, ఏదైనా అనుభవించవలసింది ఎంత ఉన్నదో అంతే, ఆ పైన మనకి రాదు కదా అని ఆలోచించి, సరే చేసి ఏం లేక ఇంకా ఈయన బ్రాహ్మడికి ఏం చేయగలడు పాపం ఈయన. అలాగే వెళ్ళాడు. కాటా పట్టమన్నారు. ఆ కాటా పట్టుకొచ్చేటప్పటికే కాటాలో ఒక పక్కన యజ్ఞోపవీతం పెట్టాడు. ఇంత ముక్క తగ్గొట్టి కాటాలో పెడితే ఆ బంగారమే మొగ్గు చూపింది, యజ్ఞోపవీతం పైకి తేలిపోయింది. ఇంత శక్తివంతమైనటువంటిది, ఇంత కష్టపడి వేదాధ్యయనంతో తయారు చేసినటువంటి ఆ యజ్ఞోపవీతము ఎందుకు కొరగాకుండా పోయింది? తీసుకోండి అన్నాడు. మహారాజా, నేను ఈ బంగారం కోసం, నువ్వు ఇచ్చే ధనం కోసం నేను రాలేదయ్యా, ఎంతో పరమ పవిత్రమైనటువంటి, దానిలోనే చెప్పాడు, పరమం పవిత్రం అన్నాడు, దానిలోనే చెప్పాడు, యజ్ఞోపవీత మంత్రంలోనే చెప్పాడు. ఇంత పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని నువ్వు ధరించినట్లయితే నీవు అందరికంటే శ్రేష్ఠుడు అవుతావు. మహారాజు శ్రేష్ఠుడే, కానీ ఇంకా రాజులందరిలో కూడా నువ్వు శ్రేష్ఠుడవుతావు. నీ పరిపాలన ధర్మబద్ధంగా ఉంటుంది, నీ అపజయం అంటూ ఉండదు. ఇంత ఆలోచించి ప్రజాక్షేమాన్ని కోరి నేను నీకు తయారు చేసిస్తే దాని యొక్క విలువని నువ్వు గమనించలేకపోయావు, దాని శక్తిని నువ్వు గమనించలేకపోయావు. నీ ప్రాప్తానికి నేనేం చేయగలనయ్యా అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన సింహాసనం దిగి వచ్చి, మహాభావ అని చెప్పి ఈయన 2 కాళ్ళు పట్టుకు, మన్నించండి మహానుభావ, నేను అవివేకంతో చేశాను, నా మాట నగ్గాలనే, అయ్యో నాకు అవమానం వస్తుందని అనుకున్నాను తప్పించి దీని పవిత్రతను కానీ దీని శక్తిని కానీ నేను తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించిన మహానుభావ, నాకు మరో యజ్ఞోపవీతాన్ని తయారు చేసి ఇవ్వంటున్నాడు. ఇక సాధ్యం కాదయ్యా, నా సర్వశక్తులు ఒడ్డి తయారు చేశాను, దాన్ని ఎంతో నియమనిష్టలతో చేశాను, అది నీకు ప్రాప్తం లేకుండా పోయింది. సరే అయిందేదో అయింది, ఇక ముందైనా నీ జాగ్రత్తగా సత్య మార్గాన్ని అనుసరిస్తూ న్యాయబద్ధంగా ధర్మ పరిపాలన చెయ్యి, అదే నీకు ఉన్నత స్థితిని కలగజేస్తుంది అని చెప్పాడు. ఆ బంగారం కూడా ఈయన పుచ్చుకోవడం అక్కడే విడిచిపెట్టాడు, ఈయన వెనక్కి వచ్చేసాడు. చాలా పశ్చాత్తాపం చెందాడు మహారాజు. ఏమిటి ఉపయోగం? తర్వాత చేతి కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమిటి ఉపయోగం?
అంత అమూల్యమైనటువంటి అత్యంత విలువైనటువంటి వస్తువును వృధాగా ఆయన కాలదన్నుకున్నాడు. అంచేత యజ్ఞోపవీతం అంతటి పవిత్రమైనటువంటిది. దయచేసి అందరూ కూడా బ్రాహ్మణ్యం ఏంటి ఆ తగిన వారందరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని చక్కగా సమంత్రకంగా ధరించండి, సక్రమంగా అనుష్ఠానం చెయ్యండి. పోనీ 3 పూట్ల ఎలాగా చేయటం లేదు, పెద్ద పెద్ద వాళ్ళే చేయటం లేదు, చేయవలసిన వాళ్ళు చేయటం లేదు తగిన. అంచేత కనీసం ఒక్క పూట ఆ సంధ్యావందనం చేసుకుని మరి ఆ గాయత్రి మంత్రాన్ని కనీసం అష్టోత్తర శతం 108 మాటలు గాయత్రి జపం చేసి ఆ సంధ్యావందనాన్ని కనుక పూర్తి చేసుకున్నట్లయితే కొంతైనా మనకి ఇప్పుడు యుగాలను బట్టి ధర్మం నడుస్తూ ఉంటుంది. కలియుగంలో కనీసం ఒక పూట చేసినప్పటికీ కూడా అనంతమైన ఫలితం ఉన్నది. ఈ విషయాన్ని గమనించి బ్రాహ్మణోత్తములందరూ కూడా సమయంగా వారందరికీ నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఈ యజ్ఞోపవీత ధారణను సక్రమంగా చేసుకుని సమంత్రకంగా చేసుకుని అనుష్ఠానాన్ని మీకు వీలైనంత అనుష్ఠానం చేయడం మొత్తం మానేయకండి. నిత్యము స్నానం చేయాలి ఖచ్చితంగా. బ్రాహ్మణోత్తముడు కనీసం 2 పర్యాయములు చేయాలి. కనీసం 1 పర్యాయం చేసినా చాలు, ఏం చేస్తాం, ఇంకా అసలు లేనికంటే నయం కదా. అంచేత ఆ 1 పర్యాయమైన స్నానం చేసి శుచిర్భూతుడై మరి ఆ యజ్ఞోపవీతాన్ని ధరించి ఆ గాయత్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొంది ధర్మ మార్గాన్ని నడవండి. మనల్ని ఆ గాయత్రీమాతే ఒడ్డెక్కిస్తుంది, మంచి దారి సక్రమమైన దారిలో మనం నడిపిస్తుంది. మన సంతానాన్ని కూడా ఆ యజ్ఞోపవీతము ఆ గాయత్రీమాత ఖచ్చితంగా మనం రక్షిస్తాయి. నమ్మకంతో చెయ్యండి, భక్తితో చెయ్యండి, శ్రద్ధతో చెయ్యండి. స్వస్తి.